నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మంచి చెడ్డలు చెప్పాల్సినటువంటి వయసులో మమ్మల్ని అనాథలుగా వదిలేసి మా తల్లిదండ్రులు వేరే పెళ్లికి సిద్ధమయ్యారు అని అంటున్నారు అన్నా చెల్లెళ్ళు. బరువెక్కిన గుండెతో ఎలాగైనా మా అమ్మా నాన్నని కలిపి పంపించండి అని అంటున్నారు. అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. మమ్మీ డాడీ విడిపోతున్నారు, మీరు ఒక హెల్ప్ చేస్తారు అని చెప్పి ఒక హోప్తో వచ్చినాం. ఇప్పుడు మీ పేరెంట్స్ విడిపోతున్నారా? విడిపోతున్నారండి. ఎందుకంటే ఇంతకాలం మిమ్మల్ని బాగా చూసుకున్నాను అంటున్నారు, బాగున్నాను అంటున్నారు. ఒక 3-4 years గా మాత్రం వాళ్ళు గొడవలు పడుతున్నారు అంటున్నారు కదా మీరు. అదేంటో కారణం మీరు తెలుసుకోలేదా? నాకు తెలీదు. అంటే మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఇది ఈ మధ్య కాలంలోనా? ఈ మధ్యకాలం అలాంటి భర్త నాకు వద్దు. కారణం ఏంటి? ఆయనకి నాకు పడతలేదు. తాగేసి ఎక్కడ పడిపోతాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎవరింటికి వెళ్తాడో తెలియదు. మీ ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయా? డౌట్ అండి నాకు. ఎవరితో డౌట్? పక్కింటోళ్ళ ఎదురింటోళ్ళ పనికి వెళ్తుంది అక్కడ? పనికి వెళ్ళే దగ్గర ఏమన్నా డౌట్? మీకున్నారు ఎవరన్నా? నాకు ఎవరు లేరు. మంచోడు కదా. ఇప్పుడు మీరిద్దరు అమ్మ నాన్న కలిసి ఉండాలి అని అంటున్నారు. నాన్న తాయి చనిపోయేటట్టు ఉన్నాడు, అమ్మ తన్నులు తిని చచ్చిపోయేలాగుంది. నాకు అసలు తాగడం అలవాటే లేదండి. తాగడం అలవాట్లేదు. మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు? నీ వాసన మాకు తెలియకూడదనా, లేకపోతే నీ గురించే మాకు తెలియకూడదనా? నీలాంటి తండ్రి ఉండడం కంటే లేకపోవడం బెటర్ వాళ్ళకి. సరే, ఇప్పుడు ఈ వయసులో మీ ఇద్దరు విడిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. నేనండి పిల్లల్ని ఇద్దరిని తీసుకుని ఏ ఊరన్నా వెళ్ళిపోయి అక్కడ దిక్కుని పెళ్లి చేసుకుంటానండి. ఏదైనా ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, సతీష్ గారు, సౌజన్య గారు ఒక ప్రాబ్లంతో ఇక్కడ వరకు రావడం జరిగింది. వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. హలో అండి సౌజన్య గారు. హలో అండి సతీష్ గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్. హైదరాబాద్. సో ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటంటే ఇద్దరు చూస్తే యంగ్స్టర్స్ లో ఉన్నారు. మీరు ముగ్గురు ఎంతో మందికి న్యాయం చేశారు, దారి కూడా చూపించారు. ఇప్పుడు మేము విడిపోతున్నామండి. మీ ఇద్దరు పెళ్ళయిందా? లేదు, మమ్మీ డాడీ మమ్మీ డాడీ సారీ, మీరు బ్రదర్ అండ్ సిస్టర్. ఓకే ఓకే. మమ్మీ డాడీ విడిపోతున్నారు, మీరు ఒక హెల్ప్ చేస్తారు అని చెప్పి ఒక హోప్తో వచ్చినాం. మీ వయసు ఎంత? నాది 20. మీరు 25. 25. ఇప్పుడు మీ పేరెంట్స్ విడిపోతున్నారా? విడిపోతున్నారండి. ఏంటండి సమస్య ఏంటి? ప్రాబ్లం ఏంటి? అంటే గొడవల వల్ల వేరే ఇష్యూస్. మీ నాన్నగారు డ్రింక్ చేస్తారా? డ్రింక్ చేస్తారు, డైలీ డ్రింక్స్ తాగేసి వచ్చి ఇట్లా కొట్టడం, తాగేసి వచ్చి కొట్టడం, ఇలా చేయడం ఉంటుంది. అంటే మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఇది ఈ మధ్య కాలంలోనా? ఈ మధ్యకాలం ఎవరిది తప్పు? మా అమ్మ నాన్నదా, నాన్న అమ్మదా? వాళ్ళు ఎప్పుడు ఇలా ఉండరు సార్. మమ్మీ భరించలేక వదిలేస్తా అంటుంది. ఎప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి అసలు? ఒక 3 years 4 years. 3-4 years. మీ నాన్న ఇంతకు ముందు అంతా బానే ఉండేవాళ్ళు? ఇంతకు ముందు బాగానే ఉండేవాడు, ఇప్పుడు జర. ఎందుకంటే మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, మీరు కూడా మెచ్యూర్డ్ కాబట్టి ఆ ప్రాబ్లం ఏంటనేది మీకు తెలిసి ఉంటదిగా. చాలాసార్లు వేరే దగ్గర కూడా పోయినా. మీరు ఎంతో మందికి న్యాయం చేస్తారు కదా, అందుకని మీకు ఇక్కడ. అసలు మీ నాన్న అలా మారడానికి రీజన్ ఏంటి అని అడుగుతున్నాను. మీకు ఏమైనా తెలుసా? తెలియదు. ఎందుకంటే ఇంతకాలం మిమ్మల్ని బాగా చూసుకున్నాను అంటున్నారు, బాగున్నాను అంటున్నారు. ఒక 3-4 years గా మాత్రం వాళ్ళు గొడవలు పడుతున్నారు అంటున్నారు కదా మీరు. అదేంటో కారణం మీరు తెలుసుకోలేదా? నాకు తెలీదు. తాగుడు ఒకటి చెప్పారు, ఇంకేమైనా ఉంటే చెప్పండి అమ్మా. మీరు అదే ఇంట్లో ఉంటున్నారు, మీకు తెలుసు కదా. అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం తెలియదు. నువ్వు కుర్రాడు కదా నాన్న, బయట సొసైటీ ఏంటి, మీ నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటనేది కొంత తెలుస్తుంది కదా. తెలీదా? ఏం చేస్తాడు మీ నాన్న? డాడీ పెయింటింగ్ పెయింటింగ్ పని చేస్తాడు. మీరు చదువుకుంటున్నారు నాన్న, ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకుంటున్నాం. సో పెయింటింగ్ పని చేసుకుని కష్టపడి నాన్న మీ చదువుల వరకు అయితే తాగుడు అనేది ఒక వ్యసనం ఉంది. ఆ తాగేటటువంటి మత్తులో అమ్మను కొడతాడు. అమ్మ సైడ్ నుంచి ఏమైనా తప్పు ఉందా అంటే కనుక అది చెప్పలేకపోతున్నారు. మమ్మీ పెయిన్ చెప్పలేకపోతుంది. అమ్మ దెబ్బలు తిని ఆవిడ ఇంకా భరించలేక నేను విడిపోతాను అంటుంది. మీ నాన్న ఏమంటున్నాడు? విడిపోతాను అంటున్నాడా, ఉంటానంటున్నాడు? విడిపోతాను అంటున్నారు. ఇద్దరు అంటున్నారా? మీ నాన్న ఇద్దరు కలిసి ఉండాలని చెప్పి ఇప్పుడు మీ నాన్న విడిపోతే ఆయన ఎవరు చూస్తారు? మీ అమ్మ అంటే ఇంకా కష్టం పడలేక బయటకు వచ్చి మీ ఇద్దరితో పాటు కలిసి ఉంటది. మీ నాన్న ఎవరు చూస్తారు అనుకుంటున్నాడు? విడిపోతాను అంటున్నాడు, అంతేనా? ఇంక రోజు ఇదే చిల్లర గొడవ. మరి
మీ అమ్మ అంటే విడిపోతానంది, మీ నాన్నతో మాట్లాడారా విషయం? ఇలా అమ్మ వద్దంటుంది విడిపోదాం అనుకుంటుంది అంటే మీ నాన్న ఏమన్నాడు? ఓకే అన్నాడా? ఓకేనా అంటే డైవర్ట్ తీసుకుంటా అంటున్నారు. అదే ధీమా ఏం చేసుకుంటారులే వీళ్ళు ఎట్లా బతుకుతారా అని. కానీ యూజువల్గా ఏంటంటే మేడం, ఇలాంటి డ్రింకింగ్ ఉండే ఫ్యామిలీస్లో తల్లి భరిస్తుంది, చివరి వరకు వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ భరిస్తుంది. ఎందుకంటే ఇంకొక 1 or 2 years లో ఆడపిల్ల పెళ్లి అనేది. పెళ్ళిళ్ళు ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చాక ఆవిడ వద్దంటుందంటే ఎంత ఏంటో. ఫిజికల్ అటాక్ ఎక్కువ అవుతుందంట కదా. సరే మీ వాళ్ళు పిలిచి మాట్లాడండి మేడం, దాన్ని బట్టి clarity. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళని కూడా పిలుస్తాను. రాజశేఖర్ గారు, రాజ్యలక్ష్మి గారు రండి. చక్కటి ఫ్యామిలీ, చూడముచ్చటైన ఫ్యామిలీ. మీ పిల్లలు ఇక్కడ వరకు వచ్చే పరిస్థితి మీరు తీసుకొని వచ్చారండి రాజశేఖర్ గారు. ఏంటండి, చిన్నప్పటి నుంచి చక్కగా చూసుకున్నారంట, అంతా బాగుంది. 3-4 ఏళ్ళుగా ఫుల్ డ్రింక్ చేసి మీ ఆవిడ్ని కొడుతున్నారంట, ఏంటండి విషయం? నాకు ఆయన వద్దండి సార్, జీవితంలో నాకు వద్దు. అలాంటి భర్త నాకు వద్దు. మరి ఇప్పటి వరకు కావాలన్నారు కదమ్మా, ఇప్పుడు సడన్ గా మరి ఏ నేను పడలేనండి, కారణం ఏంటి ఆయనకి నాకు పడతలేదండి. అసలు ఏంటి రీజన్? అలా సడన్ గా మారడానికి రీజన్ ఏంటి? చిన్నప్పుడంతా బాగానే ఉన్నారు, ఇన్నేళ్ళు బాగున్నారు, ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది అని? చిన్నప్పటి నుంచి అయినా నేను ఫస్ట్ నుంచి ఇబ్బంది పడుతున్నానండి. వద్దండి, నాకు ఆ భర్త వద్దు, అంతే. ఏమండి మీరు చెప్పండి చెప్పండి రాజశేఖర్ గారు. ఎందుకు వద్దంటుంది మీ భార్య మిమ్మల్ని? పిల్లలు మాట వినట్లేదండి, చెప్తున్నా కూడా వినట్లేదు. ఏ మాట ఎట్లా అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిల్లల వాళ్ళు గురించి నీకు తయారవుతున్నారు. సమస్య లేదు, పిల్లల బాధ్యత నాది, పిల్లలు నేను చూసుకుంటాను. కాదయ్యా, నువ్వు తాగి మీ ఆవిడ కొడతావట, నిజమా కాదా? నాకు అసలు తాగడం అలవాటే లేదండి. తాగుడు అలవాట్లేదు, మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు? నీ వాసన మాకు తెలియకూడదనా, లేకపోతే నీ గురించే మాకు తెలియకూడదనా? ఫుల్గా డ్రింక్స్ చేస్తాడండి. మీ పిల్లలు ఏం చెప్పారంటే, మా నాన్న విపరీతంగా తాగుతాడండి, మా అమ్మను కొడతాడు, ఆ ఫిజికల్ అటాకులు భరించలేక మా అమ్మ వద్దంటుంది, మా నాన్నని మా అమ్మని మార్చండి అంటున్నారు. నాకు అసలు తాగడం అలవాటే లేదండి, నేను చెప్తున్నా కూడా వినట్లేదు. వినట్లేదని తాగుతున్నావా? నీ పెయింటింగ్ వర్క్ ఎంత ఇన్కమ్ వస్తుందని? మీ చెప్పే రీజన్ బాగాలేదు, పిల్లలు వినట్లేదని ఆవిడని కొట్టడం ఏంటి? అది ఏరగా ఒక్కొక్క ఉన్నాడని నాకు అమ్మ అనసం కట్టడం నాకు వద్దండి బాబు. ఈ భారత మిమ్మల్ని అనుమానం అనుమానిస్తున్నాడా? పెట్టడం వద్దండి బాబు. ఇదేంటండి ఇప్పుడేంటి కొత్తగా? పిల్లలు పెద్దగా అయ్యే టైంలో, పెళ్లి చేసే వయసులో? ఎప్పటి నుంచి అమ్మ ఈ హింస నీకు? సాదా ఇక్కడండి మా పిల్లలు చిన్నప్పటి నుంచి. పాప 5వ సంవత్సరం పాప, బాబు. పిల్లలు ఈ 4 సంవత్సరాలు బట్టి విపరీతమైన నేనే పెంచుకుంటున్నానండి పిల్లల్ని. కాదమ్మా, పిల్లలు ఏమంటున్నారంటే ఈ 4-5 సంవత్సరాలు బట్టి విపరీతమైందని అంటున్నారు. నువ్వేమొచ్చి పిల్లలు చిన్నప్పటి నుంచి ఈ వ్యవహారం నడుస్తుంది. ఎప్పుడు హింసండి, ఎప్పుడు తాగేసి రావడమే, తాగుడు. మరి పిల్లల్ని చదివిస్తున్నాడు, మరి నువ్వేం పని చేయవు కదా, మరి ఆ డబ్బులన్నీ అంతవరకు నేను బాగా కష్టపడి పెంచుకుంటానండి. ఏ రకంగా కష్టపడతావమ్మా? నేను కష్టపడితేనే ఇల్లు గడవాలండి. మరి ఈవిడేదో మరి ఆవిడేదో నేను పని చేస్తానంటుంది ఏంటి? అన్ని అలాగే చెప్తుందండి ఆవిడ, అన్ని అబద్ధాలే మాట్లాడుతుంది. అబద్ధాలు కదండి. నా పిల్లల్ని అడగండి, నేను ఎలా సరే మీరు ఏం పని చేస్తారు చెప్పండి? ఏదో ఇంట్లో పని అది ఉంటే ఇళ్ళల్లో పనికి ఇళ్లలో పని కట్టి వెళ్ళిపోవడం, పిల్లలు పోషించుకుంటారు. కాదమ్మా, మీ అమ్మ డబ్బులతో చదువుకుంటున్నారా, మీ నాన్నగారు సంపాదనతో చదువుకుంటున్నారా? ఇద్దరు పెడతారు. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ రెండే, ఒకటి నాన్న తాగుడు, రెండోది నాన్న తాగి అమ్మ మీద అనుమానం పట్టడం. అనుమానం ఎక్కువండి. సార్ నాకు అసలు తాగడం అలవాటే లేదు. ఇక్కడ ముగ్గురు చెప్తున్నారండి మీ గురించి, అది కూడా బయట వాళ్ళు ఎవరు చెప్పట్లే, మీ భార్య మీ పిల్లలే చెప్తున్నారు మీరు బాగా తాగి కొడతారు. మీ ఆవిడంటే చెప్తుంది, మీ పిల్లలు చెప్తున్నారు కదా. మరి అంత పెద్ద మరి ఫ్లవర్ లో అబద్ధాలు చెప్పకండి, వరి విడ్డూరంగా ఉంది వినటానికి. ఇప్పుడు కూడా మీరు ఆన్ లోనే ఉన్నారు. పెయింట్ వేస్తూ నువ్వు సగం డబ్బులు తాగుడికే పెట్టావు, సగం డబ్బులు ఈవిడ కొట్టడానికి పెడుతున్నావా? నేను నరకం చూస్తున్నాను పెళ్ళైన కంటే. నాకు ఈ భర్త వద్దు మేడం, నాకు వద్దు అంతే, ఈ భర్త వద్దు నాకు. అలా కొడితే ఎవరింటారండి? ఆవిడ ఇప్పుడంటే పిల్లల ముందు బయటపడింది కానీ చిన్నప్పటి నుంచి హింసిస్తున్నారంట కదా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. నా పిల్లలు నాకు అప్పచెప్పండి మేడం, నాకు మటుకి భర్త వద్దు. అమ్మ నువ్వు కాసేపు ఆగుతావా? వద్దు అని 100 సార్లు చెప్పినంత మాత్రాన ఒక్క నిమిషం ఆగండి, అతను ఏదో చెప్తున్నాడు కదా, నువ్వు మాట వినో మొండిగా ఉంటుంది. కావాలని ఎవరు కొట్టరు కదా మేడం. ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు? కొట్టడానికి కూడా రీజన్ ఉంటుందా? భార్యను కొట్టచ్చా? కొట్టకూడదు మేడం. ఏంటి మాట వినకపోవటం అంటే? ఏం వినరు ఆవిడ? చెప్పండి, ఒక కారణం చెప్పండి, పోనీ వాళ్ళు ఏం వినరు చెప్పండి, మీరు నేను చెప్పండి. ఏం చెప్పినా కూడా మాట వినకుండా మా మీద అరవడం. మీకు భోజనం పెట్టరా ఇంటికి రాగానే? పెడతారు మేడం. మీరు అడిగింది ఇస్తారా? ఇస్తారు. మరి ఇంకేం కావాలి? అతనికి ఆ ఇంట్లో ఇంపార్టెన్స్ లేదు అంటాడు, పిల్లలు వినట్లేదు, భార్య వినట్లేదు నా మాట అంటాడు. తాగేసి వస్తే కూడా మమ్మీ మంచి టేక్ కేర్ తీసుకుంటారు, కానీ డాడీ తాగి వచ్చా సరే కొడుతూనే ఉంటాడు. నా కొడుకు అయితే అసలు ఇప్పుడు చెప్పు సమాధానం. మేము మాట్లాడమా? ఏం నా చెప్పారు? కొడుకు కూడా మాట వినడు మేడం. ఏం వినాలి? నీ మాట ఏంటి? చిన్నప్పటి ఏం మాట నుంచి కూడా. వినాలి? ఏం మాట వినాలి మీది? మీరు తిన్నగా ఉంటే వాళ్ళ మాట వింటారు, మీరు తాగొచ్చి ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళు వింటారా? వాళ్ళకి అసహ్యం వేస్తుంది మీరంటే. గతి లేక తండ్రి కాబట్టి, జీవితకాలంలో తండ్రి ఉండాలి కాబట్టి అడుగుతున్నారు వాళ్ళు. ఏం మాట వినాలి ఇండి? అసలు మీకేంటి కష్టం? వీళ్ళ ముగ్గురితో మీకేంటి కష్టం? మీరు తాగి బానిస అయిపోవడానికి కారణం ఏంటి? ఒక 5 ఏళ్ల నుంచి మరీ సివియర్గా ఉందంట, ఎందుకు మీకు అంత కష్టం ఏమొచ్చింది వీళ్ళతో? చెప్పయ్యా, నోరు మెదుపు.
మాట వినరు ఏమండి, మేడం. మాట అరే, వినని ఏం వినాలి పోనీ చెప్పండి. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, మాట విన్నటువంటి కొడుకు కూతురు ఇక్కడ ఇంత బుద్ధిమంతుల్లాగా వచ్చి వాళ్ళు ఏం మాకేం అనిపించట్లేదు, బుద్ధిమంతుల్లాగా వచ్చి తల్లిదండ్రులు కలపండి అని అంటుంది. మాట విన్నటువంటి కొడుకు ఏమంటాడు, నీ కర్మకు నువ్వు పో, అట్లీస్ట్ నీ పీడ ఎలాగైనా విరగడైపోద్ది అని అంటాడు. అలా కాకుండా వాళ్ళిద్దరు ఇక్కడ కూర్చుని మీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకోవటానికి ఒక బలమైన కారణం చెప్పండి. మంచి పిల్లలా కాదా వాళ్ళు? పిల్లలు మంచోళ్ళే సార్. మరి ఏంటి మాట వినరు? అంటే చిన్నప్పటి నుంచి కొంచెం వాళ్ళకి మాట వినని వాళ్ళైతే హ్యాపీగా మీ ఇద్దరు విడిపోతే వాళ్ళకి చాలా మంచిది. నీ మన నువ్వు బయటకు పోతావు, వాళ్ళ అమ్మ సంపాదించింది దాంతో ఆ పిల్లోడు ఆల్రెడీ ఫీల్డ్లోకి వస్తాడు ఇంకో 1-2 yearsలో, హ్యాపీగా బతకొచ్చు వీళ్ళ ముగ్గురు. నీలాంటి తండ్రి ఉండడం కంటే లేకపోవడం బెటర్ వాళ్ళకి. అయినా కావాలంటున్నారంటే వాళ్ళు కరెక్ట్గా పెరిగినట్టే లెక్క. మీరు తాగటానికి కారణాలు లేకపోతే లేవు అని చెప్పండి. ఎందుకు ఇక్కడికి వచ్చి ఓ కారణాలు ఎత్తుకుంటున్నారు బియ్యంలో రాలేరినట్టు? మాట వినట్లేదు. ఎవరు ఇక్కడ ఎవరు మాట విన్నట్టు ఎవరు కనిపించట్లేదు. ఆవిడ చూసి మీరు అనుమానిస్తున్నారా? ఎక్కడ పడితే అక్కడ ఇళ్లలో పని చేసి అరిగిపోయింది మనిషి. ఆవిడంటే నాకు వద్దు మొర్రో డివోర్స్ తీసుకుంటానని చెప్పేసి ఆవిడ అడిగితే మీరు కూడా ఓకే అన్నారంట. పైకి అలాగే మాట్లాడుతుంది మేడం. లోపలికి వెళ్ళి మాట్లాడుద్ది. మీరు ఒక ప్రాపర్ రీజన్ చెప్పలేకపోతున్నారు వాళ్ళ మీద. పిచ్చి ఎక్కువండి, ఆ మీద అనుమానం ఎక్కువండి, ఏరేగా మాట్లాడతాడండి. ఏంటి అసలు అనుమానం అంటే నిజమేనా? చెప్పండి, అది మీ ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయా? డౌట్ అండి నాకు. ఎవరితో డౌట్? పక్కింటోళ్ళ ఎదురింటోళ్ళ పనికి వెళ్తుంది అక్కడ? పనికి వెళ్ళే దగ్గర ఏమన్నా డౌట్? ఏం డౌట్ అండి, పెద్ద పిల్లలు ఉన్నారండి అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడేస్తారా? మీకున్నారు ఎవరన్నా? నాకు ఎవరు లేరు. మంచోడు కదా. ఇప్పుడు ఆవిడే రివర్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.